బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తోంది వర్షం. ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో భారీ వర్షం నమోదైంది. దాదాపుగా హైదరాబాద్ నగరం అంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నిజాంపేట్, బాజ్పల్లి, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. ఇక పలు ప్రాంతాల్లో రాత్రంతా పవర్ కట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో చెట్లు కూడా విరిగిపడ్డాయి. ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి జనాలకి ఇది ఒక ఉపశమనం అని చెప్పాలి. కానీ జిల్లాలో కురుస్తున్నటువంటి ఇదే భారీ వర్షాలకి రైతాంగం మొత్తం కూడా ఆగమైపోతోంది. సరైనటువంటి సమయంలో ధాన్యం కొనుగోలు లేక రైతాంగం కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి జిల్లాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెప్పే ముందు మా ప్రతినిధి నిర్మల హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఎటువంటి సిచ్యువేషన్ చెప్తారు? నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ ఎటువంటి వర్షాలు కురుస్తున్నాయి? ఈ వర్షాలు అంటే సాధారణంగా ఎండల నేపథ్యంలో వేసవి కాలంలో వచ్చేటువంటి వర్షాలలాగా చూడాలా, లేదు ఇక్కడ నుంచి వర్షాలు మొదలయ్యాయి అనుకోవాలా? ఎస్ మనోజ్, ఇక నుంచి అయితే వర్షాలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం కూడా ఇక్కడ వాతావరణ నిపుణులు అయితే ఒక విషయం వెల్లడించారు. ఖచ్చితంగా కూడా ఈ నెల ఆఖరిలో మొత్తం వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయి. కాబట్టి ఇటు రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు ఒక ఉపశమనం దొరుకుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రోజు 40 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన కారణంగా ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఉక్కిరిబిక్కిరి ఎండలకనే చెప్పుకోవచ్చు. వడదెబ్బతోటి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి వాతావరణము మారినప్పటికీ కూడా మొత్తం క్లౌడ్గా ఏర్పడి మబ్బులతో కమ్మేసుకున్నందున అర్ధరాత్రి నుంచి కూడా వర్షం అయితే బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొత్తము వాతావరణం అంతా చల్లబడడం అనేది ప్రజలకు ఒక విధంగా ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో మాత్రము వర్షం పడడం వల్ల ప్రజలందరూ కూడా ఒక మేరకు చెప్పాలి అని అంటే మాకు ఇన్ని రోజులు కూడా ఇంత హెవీగా ఎండలు సంభవించడం వల్ల ఇప్పుడు ఒక చల్లదనాన్ని ఏర్పరిచి కూడా ఇప్పుడు మాకు కొంచెం ఊరట కలిగింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కూడా రాత్రి పడిన వర్షాలకి మొత్తం కూడా చాలా వరకు చాలా చోట్ల కూడా ఇక్కడ ఖైరతాబాద్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, అటు కుక్కడపల్లి, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాలలో వర్షము చాలా వరకు భారీగా నమోదవడంతో పవర్ కట్ అయింది. అలాగే కొన్ని చెట్లు కూడా ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం సంభవించడంతో చెట్లు కూడా విరిగిపోవడం కూడా జరిగింది. విరిగి పడిపోవడం వల్ల కొంచెం రాకపోకలకైతే ఇబ్బంది కలిగిందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్షాకాలం ఇక నుంచి మొదలయ్యింది ఈ రోజు నుంచి అనే చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు. అయితే మృగశిర కార్తె వచ్చింది కాబట్టి రైతులంతా కూడా పంట పొలాలలో విత్తనాలు వేసుకునే టైం కాబట్టి ఈ వర్షాలతోటి ఉపశమనమే అవుతుంది. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ నగర వాసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి నిపుణులైతే వాళ్ళకు ఉపదేశాలు అయితే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరవాసులు అందరు కూడా ఉద్యోగరీత్యా వెళ్తూ ఉంటారు. ఉదయము అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వచ్చే టైం కాబట్టి రాత్రి సమయాలలో వర్షం సంభవించే అవకాశాలు ఉన్నందున కూడా డ్రైనేజీలు ఉంటాయి కాబట్టి డ్రైనేజ్ గుంతలు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ 2 వీలర్ల మీద వచ్చే వాళ్ళకు ఇబ్బందులు కలగవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా చూసాము, వరదలు బీభత్సం సృష్టిస్తే కార్లు కూడా వాటర్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులను కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తలు ఆల్రెడీ మీరు అంటున్నట్టుగా వర్షాకాలం మొదలైంది, వర్షాలు జోరందుకున్నాయి. రాత్రి మొత్తం కూడా అల్లాకల్లోలం సృష్టించింది హైదరాబాద్ మహానగరాన్ని. సో జిల్లాలో కూడా ఇదే మాదిరిగా వర్షాలు ఉన్నాయి, అక్కడ వేరే పరిస్థితులు. కానీ హైదరాబాద్ నగర వాసులందరూ కూడా మండుతున్నటువంటి ఎండలకి కొంత ఉపశమనం అనుకోవాలి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు 3 అయిపోయాయి. అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? మళ్ళీ గత మాదిరిగానే ఇంకా నాలాల్లో, మ్యాన్ హోల్లో పిల్లలు పడిపోయి చనిపోవడాలు, ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోవడాలు, వాహనాలు మొత్తం కూడా అందులో కొట్టుకుపోవడాలు, ఇలాంటి పరిస్థితి ఉండకుండా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? జిహెచ్ఎంసీ బృందాలకు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచనలు ఇవ్వడం కూడా జరిగింది మనోజ్. ఓ పక్కంగా చూస్తే కూడా ఎందుకంటే గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరిగితే ప్రజలకు ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉన్నందున కూడా వాళ్ళకు మాత్రం డ్రైనేజీలు ఎక్కడికక్కడ క్లీనింగ్ చేయాలి. అలాగే నాలాలను కూడా మనం చూసాము, హైడ్రా కూల్చివేతలు పెట్టి కూడా నాలాల మీద ఇండ్లు కట్టిన వాళ్ళు ఉంటే కూడా అవి తొలగించి నాలాలను వెడల్పు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ వర్షాలు సంభవించే కారణంగా కూడా మొత్తం
మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశాలను కల్పించాలి. అప్పుడే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇంకొకటి ఇళ్లల్లో కూడా వాటర్ రావడము ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అని చెప్పేసి జిహెచ్ఎంసీ బృందాలను మొత్తం కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ వర్షాలు ఏ టైంలో ఎప్పుడు సంభవిస్తాయో కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళ డ్యూటీ రీత్యా కూడా మొత్తము వాళ్ళు కాచుకొని ఉండాలి. ఎక్కడైతే డౌన్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లలో కూడా అప్రమత్తం అయిపోయి నీళ్లు నిలవకుండా చేయాలి. ఇంకొకటి ఎక్కడైనా బోరు ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా బోరు గుంతలు కూడా ఉన్నాయి. అవి కూడా జాగ్రత్తగా చూసుకొని అవి మూసేసే ప్రక్రియలో మీరు నిమగ్నమై ఉండాలి అని చెప్పేసి అధికారులు అయితే వాళ్ళకు సూచించడం జరిగింది. ఇంకొకటి మెయిన్ రోడ్లలో కావచ్చు, గల్లీలలో కావచ్చు, మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ హోల్స్ దగ్గర జాగ్రత్తలు పాటించి ఒకవేళ అవి రిపేర్లో ఉన్నట్టయితే చుట్టూ కూడా అక్కడ ఆ ఏరియాని మొత్తం కూడా బ్లాక్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నామని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే చాలా సమావేశాలు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ బృందాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ కోణంలోనే హైదరాబాద్ నగర వాసులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనే ఒక నియమాలను కూడా పాటించబోతున్నారేమో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అనేది కనిపిస్తూ ఉంది. కానీ గతంలో లాగా ఒకవేళ గనక ఈ జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం హైదరాబాద్ ప్రజలకైతే ముప్పు వాటిల్లొచ్చు అనేది కూడా మనం అనుకునే పరిస్థితులు అయితే ఏర్పడొచ్చేమో అనేది ఉంది. అందుకే ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు అయితే ప్రజలకే సూచనలు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాటించాలి. రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవర్ కట్స్ ఉన్నాయి హెవీగా కొన్ని చోట్ల మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో చాలా విపరీతమైన వర్షం కురిసింది. హైయెస్ట్ గా నమోదైనటువంటి వర్షపాతం మల్కాజ్గిరి వినాయక్ నగర్ వార్డ్ ఆఫీస్ ఆ ప్రాంతంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే ఇది చాలా తేలిక వర్షమే, బట్ గాలి మాత్రం ఎక్కువగా ఉంది, ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు కూలిపోయినటువంటి ఆ చెట్లకు కానీ పవర్ కట్స్ కానీ ఎప్పుడు రిట్రైవ్ చేయబోతున్నారు? అధికారులు ఎటువంటి ఆపరేషన్ చేపడుతున్నారు? ఎస్ మనోజ్, ఇప్పుడు మల్కాజ్గిరిలో మాత్రము కొంచెం భారీ వర్షం నమోదు అవ్వడంతో అక్కడ ఈదురుగాలులు ఎక్కువగా వీచడం వల్ల చెట్ల కొమ్మలన్నీ కూడా విరిగి అడ్డుగా పడిపోయాయి. అదేవిధంగా పవర్ కట్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి అధికారులు ఆల్రెడీ అలర్ట్ చేసి అక్కడ చేపడుతున్నారు, చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. రోడ్ అంతా క్లియర్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆల్రెడీ ప్రక్రియ మొదలు పెట్టారు. వాళ్ళు చర్యలు చేపడుతూనే ఉన్నారు, అన్ని తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎక్కడైతే కొంచెము లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో ఏరియాలను కూడా మొత్తం క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎక్కడ నీళ్లు నిలవకుండా కూడా జిహెచ్ఎంసీ బృందాలను అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ బృందాలు కూడా మరికొద్ది కాసేపట్లో కూడా అక్కడికి చేరుకొని మొత్తము చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికైతే చెట్లను అయితే మొత్తంగా కూడా తొలగిస్తూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో హైదరాబాద్ వ్యాప్తంగా మళ్ళీ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పవర్ కట్స్, చెట్టు విరిగిపోవడం, కొన్ని సందర్భాల్లో కరెంట్ పోల్లు కూడా పడిపోవడం లాంటి సందర్భాలు జరిగాయి. సో హైదరాబాద్ నగరవాసులకి ఇది కొంత ఉపశమనం అని చెప్పాలి. బికాజ్ వాళ్ళకి దంచి కొడుతున్నటువంటి ఎండకి గాను అంటే చాలా విపరీతంగా ఎండలు నమోదవుతున్నాయి. 48-49 డిగ్రీస్ సెల్సియస్ నమోదవుతోంది. అంతటి స్థాయిలో ఎండలకి ఇప్పుడు ఈ వర్షం కొంత ఉపశమనం అని చెప్పాలి. కానీ జిల్లాలో ఉన్నటువంటి రైతులు మాత్రం అరిగోస పడుతున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వాన నీటిలో వాళ్ళ కన్నీటి కూడా కల్పిస్తున్న పరిస్థితి. బికాజ్ సరైన సమయంలో ధాన్యం కొనుగోలు లేకపోవడంతో జిల్లాలో ఆ ధాన్యం సెంటర్ల దగ్గర, ఐకేపీ సెంటర్ దగ్గరనే రాత్రంతా పడిగాపులు కాస్తూ వాళ్ళ పంటను రక్షించుకునేటువంటి ప్రయత్నంలో చాలామంది రైతులు తడిసి ముద్దవుతున్నారు.